స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించేసేసి కంటెంట్లో లాభ నష్టాలు టాపిక్ అండి. ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ వాటికి బేస్ చేసుకొని ఫార్ములాస్ చూద్దామండి. ఫస్ట్ బిట్ చూడండి. ఒక వర్తకుడు 2 సైకిల్ని ఒక్కొక్కటి 3,500 రూపాయలకు అమ్మగా మొదటి దానిపై 15% లాభం, రెండవ దానిపై 15% నష్టం వచ్చింది. మొత్తం మీదకు అతడికి లాభమా లేదా నష్టమా, ఎంత శాతం అని అడిగారు. చూడండి, ఇక్కడ అమ్మిన విలువ అనేది సేము, లాభం అనేది సేము, నష్టం అనేది సేమ్. అలా వచ్చినప్పుడు మనకి ఫార్ములా ఏంటి అంటే, చూడండి, 2 వస్తువులను ఒకే ధరకి అమ్మటం వలన ఒక వస్తువుపై ఎక్స్ లాభం, మరొక వస్తువుపై ఎక్స్ నష్టం వస్తే మొత్తం మీద x²/100% నష్టం వస్తుంది. మనకి ఫార్ములా వచ్చేసి x²/100. అంటే మనకి ఇక్కడ వచ్చేసేసి మనకి ఫార్ములా ఎక్స్ అంటే ఏంటి, లాభము నష్టానికి సంబంధించిందే కదా. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, x²/100%. ఎక్స్ అంటే ఎంత, 15 × 15/220, 15 × 15 225, దట్ ఈక్వల్ టు 225/100. 100 అంటే 2 zeros అంటే 1 2, కాబట్టి పాయింట్ వచ్చేసేసి 2.25. x²/100 నష్టం వస్తుంది. అంటే మనకి ఇక్కడ వచ్చేసి నష్టం ఎంత, 2.25%. మనకి ఆన్సర్ వచ్చేసి నష్టము 2.25%. ఓకే, సెకండ్కి వచ్చింది. ఒక వర్తకుడు 2 సైకిళ్లను ఒక్కొక్కటి 3,500 రూపాయలకు అమ్మగా మొదటి దానిపై 10% లాభం, రెండవ దానిపై 20% నష్టం వచ్చును. మొత్తం మీద అతడికి లాభమా నష్టమా లేదా ఎంత శాతం. ఇందాక చూసుకుంటే ఇందాక ప్రాబ్లం ఏంటి, లాభం నష్టం సేమ్ అయినప్పుడు x²/100% నష్టం వస్తుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మకం సేమ్, బట్ లాభం డిఫరెంట్గా ఉంది, అదేవిధంగా నష్టం కూడా డిఫరెంట్గా ఉంది. లాభ నష్టాలు బోత్ ఆర్ చేంజ్ అనమాట. దీనికి మనకి ఫార్ములా వచ్చేసేసి ఏమవుతుంది అనుకుంటే, చూడండి, 2 వస్తువులను అమ్మటం వలన వాటిపై లాభం లేదా నష్టం ఏ శాతం బి శాతం వచ్చినట్లయితే లాభం అయితే ప్లస్ అంట, నష్టం అయితే మైనస్. అయితే నికర శాతంలో మార్పు ఏంటంటే ఫార్ములా a+b+ab/100, a+b+ab/100 వేసుకోవాలి. ఈ విలువ ధనాత్మకం అయితే లాభ శాతం అని, రుణాత్మకం అయితే నష్ట శాతం అని భావించాలి. చూడండి, మనకి సెకండ్ ప్రాబ్లం వచ్చేసి వర్తకుడు. ఇక్కడ మనకి బోత్ చేంజ్ ఏంటంటే ఏ వాల్యూ బి వాల్యూ. అంటే ఏ వాల్యూ ఎంత తీసుకోవాలి, 10, లాభం కాబట్టి ప్లస్ గుర్తు తీసుకుంటాం. నష్టం ఏంటి, బి వాల్యూ నష్టం కాబట్టి మైనస్ గుర్తు తీసుకుంటాం. అంటే మనకి ఇక్కడ వచ్చేసేసి a = 10 అవుతుంది, b = -20 అవుతుంది. మనకి ఫార్ములా ఏంటి, a+b+ab/100 ప్లస్ 10 - 20 ప్లస్ 10 × -20/100. 0 0 0 0 క్యాన్సిల్. 10 - 20 అంటే -10 -2, దట్ ఈక్వల్ ఎంత, -12. ఇక్కడ గుర్తు ఏమొచ్చింది మనకి, నెగిటివ్ వచ్చిందంటే ఏంటది, నష్టం. అంటే నష్టం 12% అని అర్థం. చూడండి, ఒక వర్తకుడు 2 సైకిల్ని ఒక్కొక్కటి 3,500 రూపాయలకు అమ్మగా మొదటి దానిపై 10% లాభం, రెండో దానిపై నష్టం వచ్చినప్పుడు అతనికి లాభమా నష్టం అంటే నష్టం ఎంత శాతం, 12%. ఓకే, థర్డ్కి వచ్చాం. ఒక వర్తకుడు కొన్న వెలకే అమ్ముతున్నట్లు ప్రకటించి 1000 గ్రాములకు బదులుగా 900 గ్రాములకు అమ్ముతున్నాడు. అయితే అతని లాభ శాతం ఎంత. ఒక వర్తకుడు కొన్న వెలకే అమ్ముతున్నట్లు, నెక్స్ట్ థర్డ్కి వచ్చినండి. ఒక వర్తకుడు కొన్న వెలకే అమ్ముతున్నట్లు ప్రకటించి 1000 గ్రాములకు బదులుగా 900 గ్రాములు అమ్ముతున్నాడు. అయితే అతని లాభ శాతం ఎంత. ఇక్కడ మనకి కొన్న వెలకు అమ్ముతున్నట్లు ప్రకటించి 1000 గ్రాములకు బదులుగా 900 గ్రాములు అమ్ముతున్నాడు. దీనికి మనకి వచ్చేసి ఫార్ములా ఏమవుతుందంటే, చూడండి, ఒక నిజ కొలతకు బదులుగా కొంత దోషంతో అమ్ముతుంటే లాభ శాతం ఫార్ములా ఏంటి, దోషం = దోషం/, నిజ విలువ - దోషం × 100. చూడండి, మనకి ఇక్కడ వచ్చేప్పటికి తాడిది దోషం అంటే ఏంటండి, నిజము మైనస్ అబద్ధమే కదా. 1000 - 900 అంటే ఎంత, 100. మనకి ఇక్కడ ఫార్ములా ఏమన్నాడు, దోషము బై అంటే 100/, నిజ విలువ ఎంత, 1000 కదా. 1000 మైనస్ దోషం ఎంత, 100 ఇంటూ ఏమన్నాడు, 100. అంటే మనకి టోటల్గా వచ్చేసి ఏమవుతుంది, 100/1000 - 100 అంటే ఎంత, 900 × 100. జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఎంత, 100/9. 1 9s are 9, ఒక 9 మళ్ళీ అగైన్ 10, 1 9s are 9 అంటే ఎంత మిగిలింది, 1 అంటే 11, 1/9%.
ఆన్సర్ వచ్చేసి 1 11/9%. ఓకే. నెక్స్ట్, ఒక వర్తకుడు కొన్న వేలకే అమ్ముతున్నట్లు ప్రకటించి తూకంలో మోసం చేసి 25% లాభం పొందుతున్నాడు. అయితే ఒక కేజీకి బదులుగా ఎన్ని గ్రాములతో అమ్ముతున్నాడు? ఒక వర్తకుడు అంట కొన్న వేలకే అమ్ముతున్నట్లు ప్రకటించేసేసి మోసం చేసేసి 25% లాభం పొందుతున్నాడంట. అయితే ఒక కేజీకి బదులుగా ఎన్ని గ్రాములు అమ్ముతున్నాడు? ఇక్కడ మనకి అన్నంటారు ఏంటంటే ఎన్ని గ్రాములు అమ్ముతున్నాడని తెలియదు కాబట్టి వచ్చేసి మనకు దోషం అనేది తెలియదు. దోషం తెలియదు కాబట్టి దోషాన్ని ఏమనుకుంటాం? ఎక్స్ అనుకుంటాం. దోషాన్ని ఎక్స్ అనుకున్నప్పుడు దోషము బై నిజ విలువ మైనస్ దోషం. మనకి ఇక్కడ లాభశాతం ఇచ్చాడు. లాభశాతం ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. దోషం మనకు తెలియదు, అన్నోన్ టర్ము. ఎక్స్ బై నిజ విలువ 1000 మైనస్ ఎక్స్ దోషము ఇంటూ 100. మీరు క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే 25 ఇంటూ 1000 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 100x. 25,000 మైనస్ 25x అటువైపుకి వెళ్తే 125x. ఎక్స్ ఈక్వల్ టు 25000 బై 125 అంటే 125 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయితే 800 టైమ్స్. 800 అంటే ఒక కేజీకి బదులుగా దోషం ఎంత పడుతుందంటే 800 అనేది వాడుతున్నాడు అన్నమాట. గ్రాములు అమ్ముతున్నాడు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 20 వస్తువులు కొన్న వేల 15 వస్తువులు అమ్మిన వేలకు సమానమైన లాభశాతం. 20 వస్తువులు కొన్న వేల 15 వస్తువులు అమ్మిన వేలవైన లాభశాతం. మనకి ఇక్కడ బిట్ వచ్చేసేసింది చూడండి. ఆన్సర్ వచ్చేసేసి పి వస్తువులు కొన్న వేల క్యూ వస్తువులు అమ్మిన వేలకి సమానమైన, ఇదిగోండి లాభశాతం. పి గ్రేటర్ దాన్ క్యూ అయితే లాభశాతం పి మైనస్ క్యూ బై క్యూ ఇంటూ 100. పి లెస్ దాన్ క్యూ అయితే నష్టశాతం వస్తుంది. క్యూ మైనస్ పి బై క్యూ ఇంటూ 100. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎంత ఇచ్చాడు? పి గ్రేటర్ దానా లెస్ దానా? పి వాల్యూని 20, క్యూ వాల్యూని 15 అనుకుంటే పి గ్రేటర్ దానే. అంటే మనకేమొస్తుంది? పి మైనస్ క్యూ బై క్యూ అంటే 20 మైనస్ 15/15 ఇంటూ 100. 20 మైనస్ 15 అంటే 5/15 ఇంటూ 100. 5/15. 5/15లో 3 టైమ్స్ అంటే 100/3. 100/3 అంటే మనకు వచ్చేదంతా 33. 1/3 కదా. 333 99 ప్లస్ 1 అంటే 100/3 కదా. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 20 వస్తువులు కొన్న వేల 25 వస్తువులు అమ్మిన వేలకు సమానమైన నష్టశాతం. చూడండి, 25 వస్తువులు పి వాల్యూ 20, క్యూ వాల్యూ 25 అంటే లెస్ దాన్ కదా. అంటే మనకి ఏమొస్తుంది నష్టం? ఫస్ట్ ఏం తీసుకోవాలి? క్యూ మైనస్ పి బై క్యూ ఇంటూ 100. 25 మైనస్ 20/25 ఇంటూ 100. 25 మైనస్ 20 అంటే 5/25 ఇంటూ 100. 25 100లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 4 5 20%.